కాంగ్రెస్ సర్కారు చేసిన కులగణన చారిత్రక నిర్ణయమన్నారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. ఏ నాయకుడు ఇప్పటివరకు దృష్టి పెట్టని కులగణనను రాహుల్ గాంధీ చేసి చూపించారన్నారు. ఎవరి వాటా ప్రకారం వారికి అందాలనే విజన్తో రాహుల్ గాంధీ పనిచేశారన్నారు. కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో పూర్తి స్థాయిలో కులగణన చేపట్టలేదు, చేసిన వివరాలను బయటపెట్టలేదని విమర్శించారు. కాంగ్రెస్ సర్కారు చేపట్టిన కులగణన పారదర్శకంగా జరిగిందన్నారు షబ్బీర్ అలీ. క్యాస్ట్ సెన్సస్ ముఖ్యంగా ఈ సలహా సూచన ఇచ్చింది రాహుల్ గాంధీ గారు మరియు కాంగ్రెస్ పార్టీ అండ్ ఖర్గే గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి. కేంద్రంలో మోదీ గారు బీసీ అని అంటారు, కానీ ఎవరికి దమ్ము ధైర్యం లేకుండే రాష్ట్రాల్లో బీసీ జనాభా ప్రకారంగా వాళ్ళను అధికారంలో కానీ రాజకీయంలో కానీ లేకుంటే ఉద్యోగాల్లో కానీ అన్ఎంప్లాయ్మెంట్ యూత్కు అప్లిఫ్టింగ్కు స్కీమ్లు తయారు చేసేందుకు కానీ అలాంటి ధైర్యం ఎవరు చేయలే. కానీ రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారిది ఒక డ్రీమ్, దాన్ని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం భారతదేశ చరిత్రలో ముందుకుండిపోతుంది. హిస్టరీ క్రియేట్ చేసినాం. ఇవాళ 4th February 2024కు ఈ కులగణన బిల్లు క్యాబినెట్ ఆమోదించి దీన్ని ఇంప్లిమెంట్కు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ 1 year ఎగ్జాక్ట్ 1 yearలో 4th February 2025లో రేపు అసెంబ్లీలో క్యాబినెట్లో అసెంబ్లీలో పెట్టి దీన్ని అమలు చేయబోతున్నాం. ఇది దమ్మున్న సర్కార్, మాట ఇస్తే మాట మీద నిలబడే సర్కార్. అదే కేసీఆర్ ఇంటిగ్రేటెడ్ హౌస్ హోల్డ్ సర్వే అన్నాడు. మయం దుబాయ్ నుంచి మస్కట్ నుంచి ఊరుకుంటా ట్రైన్ల మీద డబ్బల మీద ఏంలా అంటే అలా ఉరికి వచ్చారు. ఇంటికి ఏదో అయిపోతుంది, మా జనాభా లేకుండా ఏమవుతుంది అనుకున్నారు. కానీ దురదృష్టం ఇప్పటి వరకు ఆ కులగణన సర్వే బయటికి పెట్టలే కేసీఆర్ 10 సంవత్సరాలు. అరే జూటా కేసీఆర్, నువ్వైతే చేయలేవు, ఇక మేము చూడు దమ్మున్న సర్కార్, మేము మాట ఇచ్చినాం. మా లీడర్ రాహుల్ గాంధీ సూచన ఆయన ప్రకారంగా ఇండియన్ హిస్టరీలో అంత డీటెయిల్ సర్వే ప్రతి క్యాస్ట్ది చేపించిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఈ ప్రొఫార్మా తయారు చేసి ఈ సర్వే చేసినందుకు నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ తరఫు నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మంత్రులకు అందరినీ కూడా మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.